హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ ట్యూబర్ ఛానల్. ఇంతకు ముందు మీరు గూగుల్ అకౌంట్లో కానీ జీమెయిల్ అకౌంట్లో కానీ సైన్ ఇన్ అవ్వాలంటే కంపల్సరీగా పాస్వర్డ్ కానీ 2 స్టెప్ వెరిఫికేషన్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది కదా. అయితే రీసెంట్ గా గూగుల్ నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చిందనమాట. అదేంటంటే జస్ట్ మీ సెల్ఫీ వీడియోతో మీ గూగుల్ అకౌంట్ లో లాగిన్ అవ్వచ్చు. మీ గూగుల్ అకౌంట్ లో ఈ ఆప్షన్ అనేది ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వెళ్లే ముందు లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సేమ్ ప్రాసెస్ మీరు కూడా ఫాలో అయిపోవచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారో మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన రైట్ సైడ్ ఒక ఐకాన్ చూపిస్తుంది కదా, ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఎన్ని జీమెయిల్స్ ఐడి మీకు ఉన్నాయో వాటిలో మీ ఒక జీమెయిల్ ఐడిని సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీకు ఈ గూగుల్ అకౌంట్ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పేజీని మీరు ఏం చేస్తారంటే సెక్యూరిటీ సైన్ ఇన్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు పేజీని పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు అక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అని, పాస్వర్డ్ అని, ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ సెల్ఫీ వీడియో అని చెప్పేసి మీకు ఒక కొత్త ఆప్షన్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది గూగుల్ నుంచి వచ్చిన కొత్త ఆప్షను. దాన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ యాడ్ ఏ సెల్ఫీ ఫర్ సైన్ ఇన్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఏంటంటే మీరు సెల్ఫీ వీడియో ఇచ్చేసి ఈ సెక్యూరిటీని మీరు యాడ్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. కింద లాస్ట్లో మీరు కనుక చూస్తే టేక్ ఏ షార్ట్ వీడియో ఆఫ్ యువర్ ఫేస్, అంటే మన సెల్ఫీ ఎలా ఇవ్వాలి, సో సెల్ఫీ ఇచ్చేటప్పుడు అది ఎలా అడుగుతుంది, ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది. అది చదివి కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది. పేజీని పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఐ అగ్రీ మీద సెలెక్షన్ చేయండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, స్క్రీన్ని చూస్తే మీకు ఒక బొమ్మ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి పైకి కిందకి అలా మూవ్ చేస్తుంది. అంటే మన సెల్ఫీ వీడియోలో మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మన ఫేస్ని కూడా అది పైకి చెప్పినప్పుడు పైకి, లెఫ్ట్ సైడ్ చెప్పినప్పుడు లెఫ్ట్ సైడ్కి అలా మూవ్ చేయాలన్నమాట. సో కింద చూడండి, అసలు మనం ఏం చేయమంటున్నారంటే మన కంటికి దగ్గరలో ఉండాలి ఫోను. సెల్ఫీ తీసుకునేటప్పుడు మన రూమ్లో లైట్ ఉండాలి, మంచి లైటింగ్ ఉండాలి, అట్లా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి చదువుకొని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది. ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సెల్ఫీ వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ వీడియో అనేది రికార్డ్ అవుతుంది. కింద స్టార్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు చూసుకోవచ్చు, నేను రైట్ సైడ్ హెడ్ మూవ్ చేశాను. సో మూవ్ చేసిన వెంటనే అది తీసుకుంటుంది అనమాట. తీసుకొని మనకి కాసేపు కొన్ని సెకండ్స్ అట్లా వెయిట్ చేస్తే మనకి ప్రాసెస్ జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో జరిగి మన అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. సో మనం ఇచ్చిన సెల్ఫీ వీడియో అనేది తీసుకున్న తర్వాత ఫైనల్గా యువర్ సెల్ఫీ హ్యాస్ బీన్ సేవ్డ్ అని చెప్పేసి మీకు ఫైనల్గా ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇలా చూపించిన తర్వాత మీరు కింద ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సెల్ఫీ వీడియో ఆప్షన్ అనేది యాడ్ అయింది మీ అకౌంట్కి అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు మీ మెయిల్కి మీకు ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది అనమాట, కన్ఫర్మ్ అని చెప్పేసి. చూసారు కదా, గూగుల్లో వచ్చిన ఈ సెల్ఫీ వీడియో అప్డేట్ అనేది ఎలా ఎనేబుల్ చేయాలో చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఈ గూగుల్ సెక్యూరిటీ అప్డేట్కి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. సో మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో మనం కలుద్దాం.